ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి గీతానాయుడు గారు మనతో ఉన్నారు. మరి ముఖాముఖి కార్యక్రమంలో అసలు జై భారత్ పార్టీ ఎక్కడ పోటీ చేస్తోంది, ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనే అంశాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి గీతానాయుడు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు బాగున్నారండి? బాగున్నామండి. సో ఎలక్షన్స్ వచ్చేసాయి. అవును. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాజకీయాలతో హీటెక్కిపోతోంది బాగా. సో ఎన్నో సమ్మరు ఆ వేడి కన్నా ఈ వేడి ఎక్కువైపోయింది, డామినేషన్ అయిపోయింది. అవును. సో జై భారత్ నేషనల్ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తోంది? ఓకే, అంటే నియోజకవర్గంగా చెప్పమంటారండి లేకపోతే మామూలు సీట్లు? మామూలుగా అంటే ఎమ్మెల్యేలుగా ఎంతమంది పోటీలో ఉన్నారు, ఎంపీలు ఎంతమంది పోటీలో ఉన్నారు? ఏపీలో వచ్చి ఫస్ట్ లిస్ట్ లో వచ్చి 48 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారండి జేడీ సార్. ఓకే, 48 మంది సెలెక్ట్ అయిపోయారు, ఫస్ట్ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. వాళ్ళ ప్రచారంలో వాళ్ళు మునిగిపోయారు, తిరుగుతున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో ఎవరెవరైతే సెలెక్ట్ చేశారో జేడీ గారు వాళ్ళ ప్రచారంలోకి వెళ్ళిపోయారు, గ్రౌండ్లలోకి వెళ్ళిపోయారు, ప్రజల్లోనే ఉంటున్నారు. డైలీ ఎండాన్ని కూడా లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం కూడా మా వాళ్ళు తిరుగుతున్నారు. అంటే పార్టీకి ఎంత డెడికేషన్గా, ఎంత దృక్పథంతో, ఎంత నమ్మకం, ఈయన గెలవాలి, ఈయనకి సపోర్ట్ చేయాలి, మంచి వ్యక్తి జేడీ గారు అనే ఆశయాలు నిలబెట్టాలని, ప్రజల్ని కూడా చీకటిలోంచి వెలుగులోకి తేవాలి టార్చ్ లైట్ ద్వారా అన్నట్టుగా ఉన్నారు. అందులో మధ్యాహ్నం కూడా లెక్క చేయకుండా, ఎండకు కూడా భయపడకుండా, సూర్యుడికి కూడా భయపడకుండా దూసుకొని పోతున్నారు వాళ్ళు. అదొకటి ఇప్పటి వరకు ఎంత మందిని పెట్టారు? అదొక ఆనందంగా ఉందండి. ఫస్ట్ లిస్ట్ లో 48 మంది సెలెక్ట్ అయ్యారు. సెకండ్ లిస్ట్ లో వచ్చి 19 మంది అండి. 19 మొత్తం 48 + 19 కలిపితే 67. మొత్తం 67 మంది సభ్యులు ప్రజెంట్ ప్రజల మధ్యలోనే ఉన్నారు, ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. అంటే జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ప్రస్తుతానికి 67 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి మొత్తం 175 స్థానాలు. 175 స్థానాల్లో 67 మంది ఆల్రెడీ ఎంపిక అయ్యారు. సో ఎంపీగా ఎంత మంది పోటీ చేస్తున్నారండి? చెప్తుంది అసెంబ్లీకి వెళ్ళిపోయారండి, చేసుకున్నారు, అల్పనాలు చేస్తారు. ఇక తెలంగాణలో వచ్చి ఎంపీకి వచ్చి ముగ్గురు సెలెక్ట్ చేశారండి. ఒకటి మెదక్, 2 మల్కాజ్గిరి, 3 నాగర్ కర్నూలు, ముగ్గురు సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ అయిపోయింది. అంటే మంచి మంచి సెగ్మెంట్లు తీసుకున్నారు. మల్కాజ్గిరి చాలా పెద్ద నియోజకవర్గం, మెదక్ మొత్తం కేసీఆర్ హవా నడుస్తూ ఉంటుంది మెదక్ అంతా. సో నాగర్ కర్నూలు, ఈ 3 మంచి ఇంపార్టెంట్ ప్లేసెస్ ని అనుకున్నారు జేడీ సార్. తక్కువ కాదు కదా మరి. ఇంకోటి వచ్చి ఏపీలో వచ్చండి ఫస్ట్ లిస్ట్ లో ఎంపీ సీట్లలో పోటీ చేసేది 6 అండి. ఓకే, 6 సెలెక్ట్ చేశారు. సెకండ్ లిస్ట్ లో ఎంపీ సీట్లు ఏపీలో 4, మొత్తం 4, 6 మొత్తం 10 మందిని సెలెక్ట్ చేశారు ఏపీలో. 10 మంది, తెలంగాణలో 3. తెలంగాణ సపరేట్ కదండి స్టేట్, మనం 3 పెట్టుకోవాలి ఇక్కడ. అక్కడ మొత్తం 9. అంటే ఎక్కువ యాక్చువల్గా జై భారత్ నేషనల్ పార్టీ ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ మీద బాగా ఫోకస్ పెట్టింది కాబట్టి తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్లలో ఉండదేమో అనుకున్నాం. కానీ ఇక్కడ మెయిన్ సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థులను ఆల్రెడీ ఖరారు చేసేసారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ అయిపోయినాడు తెలంగాణలో. అప్పటికి మా పార్టీ అవలా డిసెంబర్ ఎండింగ్లో ఉంది మంది పెట్టారు 22. అందుకని మాకు టైం లేదు కూడా పార్టీ. అందుకని ఇక్కడ ఓన్లీ ఎంపీకి మాత్రమే పోటీ చేస్తారు. అక్కడ అసెంబ్లీ ఉంది కాబట్టి ఎక్కువ ఫోకస్ అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంతే కదండి 13 మనకి ఎలక్షన్స్, 1 మంత్ కూడా లేదు హార్డ్లీగా చెప్పుకోవాలంటే. ముందు 5-6 రోజుల ముందు నుంచి క్యాన్వాసింగ్ కూడా బంద్ చేసేస్తారు ఈసీ వాళ్ళు, మీకు తెలిసిందే. కాబట్టి బాగా కొడితే తిప్పి కొడితే 25-23 రోజులకి ఎక్కువ లేదండి క్యాన్వాసింగ్కి వెళ్ళాలన్న మనం ఇంకంతే. అందుకని ఎండను కూడా లెక్క చేయకుండా మా వాళ్ళు టార్చ్ లైట్ పట్టుకొని చీకటిలో మగ్గిపోతున్న 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలని, వాళ్ళకి దారి చూపించాలని జేడీ గారు ఆశయాలవనండి, మేనిఫెస్టో కానివ్వండి వెళ్తున్నారు. తప్పకుండా మా వాళ్ళు గెలుస్తారు. ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్పాలండి, అసెంబ్లీలో మా జేడీ లక్ష్మణ్ గారు వైజాగ్లో నార్త్ సైడ్ పోటీ చేస్తున్నారండి, ఉత్తర ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన కూడా ఎండని లెక్క చేయకుండా ఆరోగ్యం ఎలా ఉన్నా సరే నేను గెలవాలి నా పార్టీ అన్నట్టుగా ఆశయాలు ముందుకు తీసుకెళ్తుంటే రోజు ప్రతి గడప వదలకుండా ఒక్కొక్క గడపకు కూడా వెళ్ళి ప్రజల్ని కలవటం, మమేకం అవ్వటం, వాళ్ళ ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకోవటం, అధికారులను కలిశారా, మీ సమస్యలు తీర్చారా లేదా, ఏంటి, ఎందుకు తీర్చలేదు, ఇలా అన్ని రకాలుగా అనమాట అడిగి తెలుసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఒకటి ముఖ్యమైన విషయం చెప్పాలి మీ ఛానల్లో, అక్కడ ఉత్తర సైడ్ వెళ్ళినప్పుడు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ జేడీ గారు లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి అక్కడ చాలా మాస్గా ఉంది ఏరియా, నేను చూసే కొన్ని ఫొటోస్ మా గ్రూప్స్లో. మొత్తం ఒక కాలువ అండి, మురికి కాలువ లాగా ఉంది, మీకు చూపిస్తాను దాంట్లో కూడా. అది చాలా దారుణంగా ఉంది. ఎందుకు అని వాళ్ళు పట్టించుకుంటలేదు, పారిశుభ్యత ఏం పట్టించుకుంటలేదండి జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ వైజాగ్లో.
మున్సిపాలిటీ వాళ్ళు. అది చాలా బాగా అంటే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, వ్యవస్థగా ఉందండి. 100% అండి, దాంట్లో ఏం డౌట్ లేదండి. అంటే 1-2 ఫోటోలు చూస్తే నాకు మనసు కలించి వేసింది, చాలా బాధ వేసింది. అంటే ఇంకా మొత్తం రాష్ట్రం అంతా తిరిగితే ఇంకెన్ని బయటపడతాయో ఘోరాలు నేరాలు అన్నట్టుగా మనం చూస్తే తెలుస్తుందండి. ఇంకా ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? మంచి స్పందన అయితే పాజిటివ్గా వస్తుందండి తప్పకుండా. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మా జేడీ లక్ష్మీనారాయణ గారే కాకుండా వేరే మా నియోజకవర్గాలు ఎవరైతే అసెంబ్లీలో ఎన్నికయ్యారో వాళ్ళందరి దృష్టికి కూడా చాలా ప్రజలు చాలా రకాలుగా తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ మా వాళ్ళు కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరుగుతుంది. మా పార్టీ గెలిచి మేము కనుక ముందుకు వస్తే కనుక తప్పకుండా ప్రజల పక్షానే ఉంటాము. 24/7 ఎప్పుడు మీరు అర్ధరాత్రి వచ్చినా కూడా మేము రెడీగా ఉంటాము. మా పార్టీ తరఫు నుంచి మా పార్టీ ఆశయం అది ఎప్పుడు మేము ప్రజలకి దగ్గరగా ఉంటాము. గెలిచినా ఓడినా పక్కన పెట్టండి, అది ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. గెలిపి ఓటముల మీద అది పక్కన పెడితే మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాము. ప్రజల కోసమే పోరాటం చేస్తాము, ప్రజల సమస్యల మీద గలవిప్పుతాము, ప్రజల కోసమే మేము ఉన్నామని మేము చెప్తున్నామండి. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, 5 కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చీకట్లో మగ్గిపోయారు. ఇన్ని ఇయర్స్ 20 years ఎక్స్పీరియన్స్ 21 years ఎక్స్పీరియన్స్ ఏదో అంటుంటారు చంద్రబాబు గారు. నాకు అది నచ్చని విషయం అసలు, అది నచ్చదు. నేను 100% మా పార్టీ నుంచి ఖండిస్తున్నాను. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎందులో ఉందంటే దోచుకోండి అనే సమస్యలో ఆయన కూడా బాగానే దాచుకున్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. దోచుకున్నారు కాబట్టి మన రీసెంట్గా కూడా జైలుకి వెళ్ళటం జరిగింది చంద్రబాబు గారు, మనం చూసాము. కాబట్టి నేనేమంటానంటే ఎవరు కూడా ప్రజలకి ఆలోచించడం కానీ ప్రజల సమస్యలు కానీ పట్టించుకోవడం కానీ లేదు. ఏదో హడావిడిగా ప్రజల ముందుకు రావటం, ఆ బండిలు పెద్ద వెహికల్స్ ఒక్కొక్కరు వాళ్ళ డబ్బుని బట్టి పెట్టేసుకుంటున్నారు. మాకు అంత డబ్బు లేదు, మాకు అంత వెహికల్స్ కూడా లేవు. ప్రతి గడప కూడా వదలకుండా మా జేడీ లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, మా నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్న 69 మంది మా క్యాండిడేట్స్ కూడా అందరూ గడపకి నడుచుకుంటూనే వెళ్తున్నారు. కానీ మాకు పెద్ద వెహికల్స్ లేవు, మాకు అంత డబ్బు లేదు, మాకు పెట్టేవాళ్ళు లేరు, ఎన్ఆర్ఎస్ లేరు, మాకేమీ లేదండి. మేము ఒక్కొక్క గడపకి వెళ్తున్నాం, ఒక్కొక్కరిని మనసుట్టుగా మాట్లాడుతున్నాం, కలుస్తున్నాం, వస్తున్నాం. అది ఎలాంటి ఎజెండాతో వెళ్తున్నారు అంటే మెయిన్ ఒక్కటే అండి. ఫస్ట్ వచ్చే మాది పాయింట్ హైలైట్ ఏంటంటే ప్రత్యేక హోదా అండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేక చాలా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఎప్పుడైతే ప్రత్యేక హోదా సెంట్రల్ గవర్నమెంట్ కనుక అనౌన్స్ చేస్తుందో అప్పుడే కొంచెం ఊరట లభిస్తుంది, కొంచెం ప్రశాంతం ఉండగలుగుతారు, నిబ్బరం, వాళ్ళకి ఒక భరోసా అనేది దొరుకుతుంది. ఆ భరోసా కనుక ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి మేము మెయిన్ ప్రత్యేక హోదా మీద ఫస్ట్ మేము పెడుతున్నాం దృష్టి. కాబట్టి ప్రత్యేక హోదా రావాలని కూడా నేను నా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నానండి. తప్పకుండా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వరకు మాత్రం మేము ఊరుకోము. ఎలా ఇప్పించుకోవాలో ఎలా తెచ్చుకోవాలో కూడా మాకు తెలుసు, మా ఐడియాస్ మాకున్నాయి. మేము తప్పకుండా ఆ రకంగా ముందుకెళ్తాం ఎలక్షన్ అయ్యాకైనా. ఒక నియోజకవర్గం ఉన్న సమస్యలు ఒక నియోజకవర్గంలో ఉండకపోవచ్చండి. కొన్ని సమస్యలు అంతా ఉంటాయి. అదేంటంటే అంతా కలిసి ఒకటి నేను చూపిస్తాను, మీకు చెప్తాను. ఒకటి ఎగ్జాంపుల్, వాటర్, దాహం. ఇప్పుడు ఎండాకాలం అండి, మంచినీళ్ళు తాగటానికి లేకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాలండి, సిటీలో కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ గ్రామాల కనుక చూసుకుంటే నంద్యాల, కర్నూలు అటు సైడ్ మండలాలండి, ప్రతి మండలాల్లో నీటికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నేను చూశాను, నాకు చాలామంది ఫోన్ కాల్స్ కూడా చేయడం జరిగింది. కర్నూలు, నంద్యాల, మళ్ళీ చెప్తున్నా, కర్నూలు, నంద్యాల, ఈ 2 జిల్లాల్లో గ్రామాల్లో చాలా నేలకి కటకటలాడిపోతున్నారు. నీళ్లు దొరక్క బిందెలు వేసుకొని చాలా దూరం వెళ్తున్నారు ప్రజలు. ఎందుకు వెళ్ళాలి? ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఇదంతా గవర్నమెంటే కదా, ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళదే కదా, పాపం తప్పు కదా. వీళ్ళేమో ఏసీలో ఉండాలి, వీళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళకి అసలు ఏ ప్రాబ్లమ్స్ తెలీదు. వీళ్ళు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఉండి అక్కడే ఇల్లు పెట్టుకొని అక్కడే ఉంటూ వాళ్ళ రూలింగ్ ఎందుకు చేయట్లేదు, పరిపాలన ఎందుకు సాగించట్లేదు? అప్పుడు ఉంటేనే కదా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఈజీగా ప్రజలు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ ఇలా ఉంది ప్రాబ్లమ్స్ అని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కలిసి చెప్పుకోగలుగుతారు. అలా ఎందుకని ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఇంత డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ప్రజలకి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు ఎందుకు అలా మెయింటైన్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. నేను నా పార్టీ నుంచి దీన్ని 100% ఖండిస్తున్నాను. ఇది చాలా వ్యతిరేకిస్తాను కూడా, చాలా తప్పు అది మీరు చేసేది. ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండాలి. మీరు ఏ నియోజకవర్గంలో గెలిచారో ఆ నియోజకవర్గంలో మీరు ఇల్లు పెట్టుకోవాలి, అక్కడే ఉండి మీరు రూలింగ్ చేయాలి. అక్కడే ఉండి ఏంటి ప్రజలకు సమస్యలు రోజు తిరగాలి, రోజు తెలుసుకోవాలి. ఎక్కడంటే అక్కడ టక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటా ప్రజలకి ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలి. కానీ ప్రాబ్లం మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, కానీ మీరు ఏం పట్టించుకోవట్లేదు. అలాంటి వాళ్ళు మీరు ఇంటింటికి వచ్చి ఓటు అడిగే హక్కు కూడా, నైతిక హక్కు మీకు లేదు, కోల్పోయారు రూలింగ్ గవర్నమెంట్. మళ్ళీ చెప్తున్నా, మీరు నైతిక హక్కు కోల్పోయారు. అది మీరు గమనించాలి, తెలుసుకొని మసులుకోవాలని నేను మా పార్టీ నుంచి కోరుకుంటున్నాను. సో జై భారత్ నేషనల్ పార్టీ తరపున ప్రజలకు మీరు ఏం చెప్పదలిచారు? ఒకటే అండి, ఎప్పుడు మళ్ళీ చెప్తున్నా, అయినా చెప్తాను, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నా పార్టీ నుంచి నేను ఒకటే కోరుకుంటాను. మా జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక మంచి ఆశయంతో, ఉన్నతమైన ఆశయాలతో, దృఢ సంకల్పంతో, మంచి ఆలోచనతో, మంచి మనసుతో, ప్రజల సుఖ సంతోషాలతో, ప్రజల భవిష్యత్తు కోసము 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు
అలాగే వాళ్ళ పిల్లలు బంగారు భవిష్యత్తు ముందు ఫ్యూచర్కి అందించాలి ఉండాలి అని కోరుకునే పార్టీ పెట్టారు. ఆయన ఏమీ సెల్ఫిష్గా పెట్టలేదు. ఇది మీరు బాగా గమనించాలి, తెలుసుకోవాలి. మా మేనిఫెస్టో కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, చదివి తప్పకుండా పక్కన పడేయకుండా మా మేనిఫెస్టో మీ ఇంట్లోనే పెట్టుకోండి. రోజు చూడండి, ఎక్కడైనా స్టిక్ చేసుకోండి, డైలీ చూడండి, డైలీ ఫోకస్ చేయండి దాని మీద. ఆటోమేటిక్గా ఓట్లు వస్తాయి. ఓట్లు పడితే నాకు తెలుసు మీరు అందరూ ఓట్లు వేయాలి. కొత్తగా వచ్చిన యువతకు కూడా నేను మళ్ళీ చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నాను, అర్జిస్తున్నాను నా పార్టీ నుంచి. తప్పకుండా మా టార్చ్ లైట్ అండి, సెల్స్ వేసేది టార్చ్ లైట్ తప్పకుండా వేయండి. చీకటిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము టార్చ్ చేసి వెలుగు నింపుతామని వస్తున్నాము. తప్పకుండా మా జేడీ గారి మా వెనకే ఉండి మమ్మల్ని నడుము కాళ్ళు వేస్తూ వెనక రావాలని కోరుకుంటున్నా. అఖండమైన విజయంతో అందరూ ఓట్లు వేసి మాకు విజయం చేకూర్చాలని ప్రతి నియోజకవర్గంలో కూడా నేను 100% మనసారా కోరుకుంటున్నానండి. జై భారత్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.